ఆచి చికెన్ మసాలా. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో జరిగిన రాజమండ్రి రూరల్ నేతల సమావేశంలో పిలుపునిచ్చారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏడాదిలో జరిగే ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్క హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల్లో అది కనబడకూడదని పోలీసులను ప్రయోగిస్తారని ఆరోపించారు. వాటిని ఎదుర్కొని యుద్ధం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ నేతలతో సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ కూడా ఆయన చెప్పారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక జగన్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా నిలుస్తున్నాయి. తాను త్వరలో పాదయాత్రకు అడుగు పెట్టబోతున్నానని, ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై అందరూ దృష్టి సాధించాలని, స్థానిక సంస్థల్లో 100% వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం, ప్రావీణ్యత ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సూచించిన పరిస్థితి ఉంది నాయకులకు, కార్యకర్తలకు. ముఖ్యంగా ఆ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ అధికారికంగా ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది. రాబోయే ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే ప్రతి స్థానంలో పోటీ చేసి గెలవటానికి కృషి చేయాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకి జగన్ రెడీ అంటూ కూడా ఒక రకంగా టీడీపీకి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. ప్రతి స్థానంలోనూ వైసీపీ పోటీ అంటూ ముందు ఎన్నికలకి సిద్ధమయ్యారు. ముందే మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని రెడీ చేయటం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రతి దాంట్లో పోటీ చేయడం సహజం. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా పంచాయతీల్లో గానీ, చాలా మున్సిపాలిటీలో గానీ పోటీ చేయడం కష్టమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముందే జగన్మోహన్ రెడ్డి ప్రతి స్థానంలోనూ వైసీపీ పోటీ అంటూ కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల రిజర్వేషన్ పై తుది స్పష్టత కోసం కొంత మేరకు ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ ప్రక్రియ కొనసాగిన వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకైతే సిద్ధంగానే ఉంది. ఏ టైంలోనైనా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపై కొంత మేరకు జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉండండి అంటతో పాటు రాబోయే సంవత్సరం లోపే తన యొక్క పాదయాత్ర ఉంటదని, పాదయాత్ర తర్వాత సంవత్సరం లోపు ఎన్నికలు ఉంటాయని, ఈ లోపు పాదయాత్ర అయిపోయిన అనంతరం రాబోయే ఎలక్షన్ లో 100% వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అంటూ కూడా కార్యకర్తలకు ఒక జోషు, ఉత్సాహం ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే పార్టీ నాయకులకు చేసిన దిశానిర్దేశంలో ప్రతి ఒక్క అంశం మీద కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల రణరంగానికి వైసీపీ సిద్ధం అవ్వాలంటూ కూడా ఆయన అందరికీ సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాజమండ్రి రూరల్ నేతల సమావేశంలో ఈ యొక్క పిలుపునైతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ ఎలక్షన్స్ సంబంధించి, స్థానిక సంస్థల ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ సంబంధించి తాము సిద్ధమంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక రోజులో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు అనేవి మాత్రం
రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేయటం సంచలనంగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఏడాదిలో నా పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఏడాదిలో జరిగే ఆ ఎన్నికల్లో విజయం మనదే అంటూ కూడా ఆయన సూచించిన పరిస్థితి. ముఖ్యంగా వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక్క హామీ నిలబెట్టుకోలేదంటూ కూడా ఆ టీడీపీ పార్టీని ఎద్దేవా చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ యొక్క వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకోవాలంటూ కూడా ఆయన నాయకులకి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఎన్నికల్లో అది కనపడకూడదని ఆ పోలీసుల్ని ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజలకి అభిమానం ఉంటుంది, అలాగే టీడీపీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇది కనపడకుండా పోలీసులు కొంతమేరకు వాళ్ళ అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తారు. ప్రతి ఒక్కళ్ళు వాటిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, యుద్ధం చేద్దామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వటం పట్ల ఆ రాష్ట్రంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రణరంగం సిద్ధమైందనేది మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.